తిరువూరులో సిపిఐ ఆధ్వర్యంలో పేదల ఇంటి స్థలాల కోసం అర్జీల సమర్పణ. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ తిరువూరులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ పార్టీ నాయకులు పేద ప్రజల తరపున అర్జీలు సేకరించి పట్టణ ఎంఆర్ఓ నాగమణి గారిని కలిసి సమర్పించారు. ఈ సందర్భంగా పేదల సమస్యలను వివరించిన నాయకులు గ్రామాలలో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు తూము కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతాం అని హెచ్చరించారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుకూరి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే నాగుల్మీరా, పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్, ఎస్కే సుభాని, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. తిరువూరులో ఉన్నటువంటి పేద ప్రజలకు 2 స్థలాల ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలి. తిరువూరులో ఉన్నటువంటి పేద ప్రజలకు 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను పేదవాడి ఇంటికల్లా నిర్మించడానికి 5 లక్షల రూపాయలను ఇవ్వాలి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. పేద ప్రజలకు సెంటు లేని స్థలం వాళ్ళకి 2 సెంట్లు పట్టణాల్లో ఇవ్వాలి. సెంటు స్థలం లేని పేద ప్రజలకు స్థలాలను ఇవ్వాలి. వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణాల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 2 సెంట్లు స్థలాలను ఇవ్వాలి. వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ.